అందరికీ నమస్కారం. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చిన్నారుల కోసం చాలా హెల్తీ ఇంకా టేస్టీ ఉగ్గునైతే చేయబోతున్నాం. ఈ వీడియో స్పెషల్‌గా తల్లులకు. ఎందుకంటే మనం చాలా ఇబ్బంది పడతాం. పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలో తెలీదు సరిగ్గా. మనం ఎంత కష్టపడి చేసినా పిల్లలు నచ్చకపోతే అస్సలు తినరు. అలా మనం కష్టపడి చేసింది పిల్లలు తినకపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఆరోగ్యం గురించి ఇంకెక్కువ టెన్షన్స్ పడతాం మనము. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పప్పులతో పిల్లలకైతే ఉగ్గు తయారు చేసి పెట్టండి. రోజులో ఒక్కసారి తిన్నా వాళ్ళు 3 పూటలు తిన్న శక్తినైతే పొందుతారు. ఈ ఉగ్గు సంవత్సరం పిల్లల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు పెట్టండి. ఏం పర్లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ ఫస్ట్ మినపప్పు అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఆ గ్లాస్‌తో సగం, సగం గ్లాస్ అయితే చాలు. మినపప్పు మన పిల్లలకు అవసరమైన ప్రోటీన్, విటమిన్స్, సులభంగా జీర్ణమయ్యే పోషకాలను అందిస్తుంది. ఇప్పుడు సెకండ్ రాగులు. రాగులు కూడా సగం గ్లాస్ మాత్రమే తీసుకోండి. రాగులు చాలా ముఖ్యము పిల్లలకి. ఎందుకంటే ప్రోటీన్ ఇంకా కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఐరన్, మాగ్నీషియం, విటమిన్ బి కాంప్లెక్స్‌నైతే ఇస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటే రోజంతా మంచిగా యాక్టివ్‌గా ఉంచేటట్టు చేస్తుంది. ఇప్పుడు థర్డ్ జొన్నలు. జొన్నలు కూడా సగం గ్లాసే తీసుకోవాలి. మన పిల్లల ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా పిల్లలు బరువు కూడా పెరుగుతారు ఇది వాడడం వల్ల. ఇప్పుడొచ్చేసి ఫోర్త్ ఎర్రపప్పు. ఎర్రపప్పు కూడా సగం గ్లాస్ తీసుకున్నా. ఈ ఎర్రపప్పులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా పిల్లలకి రక్తాన్ని పెంచుతుంది. అంతేకాకుండా దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి అరగడం కూడా ఫాస్ట్‌గా అరుగుతుంది. పప్పుల్లో ఇది చాలా మంచి పప్పనమాట. కందిపప్పు పెట్టకుండా ఈ ఎర్రపప్పు పెట్టి చూడండి. చాలా మంచిగుంటుంది పిల్లలకి. వాళ్ళకి నచ్చుతుంది కూడా. ఇప్పుడు ఫిఫ్త్ సజ్జలు. సజ్జలు వాడడం వల్ల పిల్లల బోన్స్ ఉంటాయి గదా! అవి బలంగా తయారైతాయన్నమాట. దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. డైజెషన్ గూడా మంచిగా అయితది. ఏం ప్రాబ్లమ్ లేదు. మంచిగా పెట్టొచ్చు పిల్లలకి. ఇప్పుడు సిక్స్త్ పెసరపప్పు. ఇక్కడ నేను 2 టైప్స్ పెసరపప్పులైతే చూపిస్తున్నాను. మనం ఏదైనా వాడుకోవచ్చు. కానీ 2 అయితే వాడకండి. 2 ఒకసారి కలిపి వాడకండి. ఇక్కడ నేను పొట్టు తీసిన పెసరపప్పు ఉంటుంది గదా! అదైతే వాడుతున్నాను. హాఫ్ గ్లాస్ అయితే వేస్తున్నాను. ఈ పప్పుతో మనం కిచిడి చేయాలి. పిల్లలైతే మంచిగా తింటారు. మంచిగా ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. కందిపప్పులాగా కుక్కర్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్‌గా బాయిల్ చేసినా మంచిగా కుక్ అవుతుంది పప్పు. ఈ పప్పులో ఫైబర్ ఇంకా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పెట్టాలి పిల్లలకి ఈ పప్పు మాత్రం. ఇప్పుడు సెవెంత్ బాదం పప్పు. ఈ బాదం పప్పుని ఈ పప్పులలో కలపట్లేను. సెపరేట్‌గా వాటర్‌లో చిన్న బౌల్‌లో అయితే నానబెట్టుకోవాలి మనం. బాదం వల్ల ప్రోటీన్ ఇంకా విటమిన్ ఇ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి చాలా ఉంటుంది. బ్రెయిన్ డెవలప్ అనేది చాలా మంచిగా అయితది బాదం వల్ల. ఇప్పుడు ఎయిత్ కాజు. కాజు కూడా ఒక చిన్న బౌల్ తీసుకొని నానబెట్టండి. మరీ అన్నీ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10, 15 అట్లా నానబెడితే చాలు. కాజు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలా మంచిది. ఇప్పుడు నైన్త్ జీలకర్ర. జీలకర్ర వల్ల వాంతులు, కడుపు నొప్పి అవన్నీ తగ్గుతాయన్నమాట. పిల్లలకి రాకుండా చూస్తుంది. ఉగ్గు తిన్న తర్వాత వామిటింగ్స్ అవన్నీ కాకుండా చాలా మంచిగా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నెంబర్ 10 ఓమ. చాలా చాలా ఇంపార్టెంట్ అసలు పిల్లలకి. ఓమ పిల్లలకి జీర్ణశక్తిని పెంచుతుందనమాట. మంచిగా డైజెషన్ కావడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. జీలకర్ర 1 స్పూన్, ఓమ 1 స్పూన్ అయితే చాలు. మన ముగ్గులో వాడాల్సిన 10 ఐటెమ్స్ అయితే చూసేసాం కదా! మీకేమైనా కన్‌ఫ్యూజన్‌గా ఉంటే ఒకసారి ఫోటో తీసుకోండి. హాఫ్ గ్లాస్ జొన్నలు తీసుకున్నాం. రాగులు హాఫ్ గ్లాస్, ఎర్రపప్పు హాఫ్ గ్లాస్, తర్వాత పెసరపప్పు హాఫ్ గ్లాస్, తర్వాత సజ్జలు హాఫ్ గ్లాస్, మినపప్పు కూడా హాఫ్ గ్లాసే తీసుకున్నాం మనం. రైస్ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను నేను. 4, 5 టైమ్స్ మంచిగా కడిగి నానబెట్టాను. ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. సేమ్ గ్లాస్ తోటే పప్పులు గూడా తీసుకున్నాననమాట హాఫ్ గ్లాసు. ఇక్కడ నేను మళ్ళీ సెపరేట్ గిన్నె తీసుకొని పప్పులన్నీ అలా పోసి మంచిగా కడగాలి. ఎందుకంటే దాంట్లో వైట్ పాలిష్ చేస్తారు గదా! పప్పులన్నీ. ఆ పౌడర్ అనేది బాగా ఉంటుంది. చాలా సార్లు కడగాలనమాట. 5, 6 టైమ్స్ కడగండి పప్పులైతే. బయట నుంచి వస్తాయి గదా పప్పులు, చాలా దుమ్మనేది ఉంటుంది. బియ్యం సెపరేట్‌గా నానబెట్టినాం. ఇప్పుడు పప్పులు సెపరేట్‌గా కడిగి నానబెట్టాలి మనం. కొంతమంది సెపరేట్‌గా నానబెట్టుకుంటారు గదా! నేనెందుకు అట్లా చేయలేదంటే,
మనం పప్పుల నుంచి మొలకలు రావాలంటే సెపరేట్‌గా నానబెట్టుకోవాలి. మొలకలేం రావాలనుకోవట్లేదు కాబట్టి అన్నీ ఒక దగ్గరనే కడిగేస్తున్నాను. మనం 4, 5 డేస్ అయిన తర్వాత మొలకలొస్తాయి గదా! అన్నీ ఒక దగ్గర కడిగినామనుకోండి పులిచిపోయి అన్నీ ఖరాబయితాయన్నమాట పప్పులు. అదే సెపరేట్‌గా నానబెట్టుకుంటే దేనిది దానికే అయితది కాబట్టి ఏం ఖరాబ్ గావు. పప్పులు స్మెల్ గూడా రావు. ఇప్పుడు మనం అన్ని డేస్ ఏం పెట్టట్లేం గదా! జస్ట్ ఓవర్ నైట్ అంతా నానబెడుతున్నాం కాబట్టి ఏం అవసరం లేదు సెపరేట్‌గా. ఒక దగ్గర పెట్టుకున్నా ఏం పర్లేదు. ఒక దాంట్లో ఏమో బియ్యమున్నాయి. ఇంకో దాంట్లో పప్పులన్నీ ఉన్నాయి. మంచిగా మూత పెట్టుకోండి దేనిది దానికి. ఇప్పుడు ఎంతసేపు పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలనేదే డౌట్ ఉంటుంది మనకి. ఈ పప్పులు నానబెట్టుకునే ప్రాసెస్ అనేది మీరు 5:30, 6 సాయంత్రం టైంలో చేయండి. మంచిగా నైట్ అంతా మంచిగా నాని మార్నింగ్ వరకు రెడీగుంటాయి. మార్నింగ్ అవ్వగానే మంచి పల్చటి బట్ట మీద అయితే వేయండి. మంచిగా ఎండ గూడా వస్తుంది. లేకపోతే ఎండ రాకపోయినా గాలికైనా మంచిగా ఆరిపోతాయి. 2 డేస్ అయితే వేయండి. మీరు నానబెట్టిన బాదం, కాజు ఉన్నాయి గదా! అవి గూడా దీంతో పాటు ఎండబెట్టండి. ఎందుకు ఎండబెట్టాలంటే ఆ పప్పులో తడి ఉంటుంది గదా! ఆ తడి అనేది పోవాలనమాట. ఆ తడి ఉన్నదనుకోండి పప్పు మనం మిక్సీ పట్టిన తర్వాత అసలు ఎక్కువ రోజులు నిలవదనమాట. ఖరాబయిపోతది ఎమ్మటే. 2 డేస్ ఎండలో పెట్టిన తర్వాత పప్పులని ఏంచాలనమాట. పల్చటిది కాకుండా మంచి మందం ఉన్న పాన్ తీసుకోండి. నెయ్యి, నూనె అసలేమెయొద్దు. జస్ట్ పప్పులని తీసుకొని కొన్నిగా తీసుకొని మంచిగా ఏంచండి చిన్న ఫ్లేమ్‌తో. మంట మాత్రం అస్సలు పెద్దగా పెట్టకండి. చిన్నగుండాలి మంట మాత్రం. మనం పప్పులని ఎంత మంచిగా ఏంచుతామో అంత టేస్ట్‌గుంటుందనమాట ఉగ్గు చేసేటప్పుడు. మరీ మాడగొట్టినామనుకోండి ఉగ్గు టేస్టే పోతుంది మొత్తం. అన్ని పప్పులు ఒకసారే పొయ్యకుండా కొన్ని పప్పులు తీసుకొని ఏంచండి. అన్ని పప్పులు సరిగ్గా ఏంచిన తర్వాత ఒక ప్లేట్‌లోకైతే తీసుకోండి. కొంచెం సేపయిన తర్వాత పప్పులన్నీ వేడిగా ఉంటాయి గదా! కొంచెం సేపయిన తర్వాత మిక్సీ అయితే పట్టండి. మిక్సీ కూడా చాలా సేపు పట్టండి ప్రతిసారి. మెత్తగా పట్టండి. పప్పులన్నీ చాలా మెత్తగుండాలనమాట. పిండి ఎలా ఉంటుంది అలా ఉండాలి. 6 మంత్స్ పిల్లలైతే మెత్తగా జేయండి. ఒక 9 మంత్స్, 10 మంత్స్ పిల్లలకైతే కొంచెం బరకగా జేయండి. వాళ్ళు అలానే ఇష్టపడతారు. పెద్దగవుతుంటారు కదా! సన్న రవ్వ ఎలా ఉంటుంది అలా ఉండాలి. మనం ముట్టుకుంటుంటే చిన్నగుండాలి. మరి పెద్దగా పప్పులన్నీ కనిపియొద్దు. ఆ పిండినంతా ఒక మంచి బాక్స్ అయితే చూసి పెట్టండి. గాలి వెళ్ళని బాక్స్‌లోకైతే పెట్టండి మంచిగా. మీరు ఉగ్గునెప్పుడైనా చిన్న సీసాలోనైనా లేకపోతే చిన్న కంటైనర్‌లోనైనా తీసుకొని పెట్టుకోవాలి. ఊరికే ఆ పిండినంతా టచ్ చేయొద్దనమాట. అలా ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటే గాలి వెళ్తుంది. గాలి వెళ్ళి ఖరాబవుతుంది. అందుకే మనం ఏం జేయాలంటే చిన్న సీసాలుంటాయి గదా! దాంట్లో వారం సరిపోయేటట్టు పోసుకొని పెట్టుకోవాలి. మనం ఉగ్గు ఎప్పుడు చేయాలనుకున్నా ఆ చిన్న సీసా తీసుకొని చేసుకోవాలి. ఇదండి వీడియో. మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఉగ్గు చేయడం అయితే కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే నేనేదైనా చెప్పాలనుకుంటే దాన్ని వివరంగా చెప్పాలనుకుంటాను. అందుకే మంచిగా ఉగ్గు ఎలా చేయాలో కంపల్సరీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.